అలా కొంతకాలం తర్వాత రాజ్యంలో వెళ్తూ శాంతనుడు యమునా నది తీరానికి చేరాడు. ఆ ఏరియా అంతా ఒక మంచి స్మెల్ వస్తుంటది. ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుంది అని తెలుసుకోవాలని చుట్టూ చూస్తాడు మళ్ళీ. అప్పుడు శాంతనుడికి నది మధ్యలో ఒక యువతి బోట్ దాటిస్తూ కనిపిస్తుంటది. ఆ అమ్మాయే సత్యవతి. ఆమె అందాన్ని అండ్ ఆ స్మెల్ చూసి శాంతనుడు ప్రేమలో పడిపోతాడు. ఆమె దగ్గరకు వెళ్ళి అమ్మ నీవెవరు అని అడుగుతాడు. అప్పుడు సత్యవతి నేను మత్స్య దేశానికి రాజైన దాసరాజు కూతుర్ని అని చెప్తుంది. వెంటనే శాంతనుడు ఆమె తండ్రి దగ్గరకు వెళ్ళి ఓ రాజా, నేను హస్తినాపుర రాజు శాంతనుడిని. నేను నీ కూతుర్ని చూసిన మొదటి క్షణమే ప్రేమలో పడిపోయాను. నీవు అనుమతిస్తే ఆమెను వివాహం చేసుకొని హస్తినాపుర రాణిగా మార్చాలని కోరుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు దాసరాజు ఓ మహారాజా, నీ వంటి గొప్ప రాజు మా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం మా కుటుంబానికి గర్వకారణం. అయితే నాకు ఒకటే ఒక కండిషన్ ఉంది. సత్యవతికి జన్మించిన పిల్లలు మాత్రమే హస్తినాపురం రాజ్యాన్ని పరిపాలించాలి అని అంటాడు. ఈ మాట విని శాంతనుడు బాగా ఫీల్ అవుతాడు. అప్పుడు శాంతనుడు హస్తినాపుర సింహాసనానికి నా పెద్ద కొడుకు దేవవ్రతుడు మాత్రమే అర్హుడు. అతనికి ఈ హక్కుని కోల్పోయే విధంగా నేను ఏదీ చేయలేను. మరొక కోరిక ఉంటే నువ్వు చెప్పు, దాన్ని నేను తీరుస్తాను అని అంటాడు. దాసరాజు మీ కుమారుడు రాజైతే ఆమెకి పుట్టే పిల్లలు ఎప్పటికైనా కేవలం రాజకుటుంబానికి సేవకులుగా మిగిలిపోతారు కానీ రాజులు అవ్వలేరు కదా. నేను నా కుమార్తెను అలా జీవించడం ఒప్పుకోలేను అని అంటాడు. శాంతనుడు దీన్ని అంగీకరించలేక హస్తినాపురానికి తిరిగి వెళ్ళిపోతాడు. అయ్యో! మరి సత్యవతిని ఎలా పెళ్లి చేసుకున్నారు? కండిషన్ ఒప్పుకున్నారా? ఏమైంది నెక్స్ట్? చెప్పు.